ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముక్కాముల నుంచి పాములపాడు వెళ్ళే తార్ రోడ్ అండి. అది ఇప్పుడు ఈ డొంక రోడ్డు చూస్తున్నారు కదా, ఈ డొంక రోడ్డుకి ఎండింగ్ తార్ రోడ్ అండి. తార్ రోడ్లో నుంచి మనం ఈ డొంక రోడ్లో కొంచెం ఒక 2 ఎకరాలు లోపలికి వచ్చాం అంతే. ఇది డొంక రోడ్ అండి. డైరెక్ట్గా ఈ డొంక రోడ్డు ఎటు వెళ్ళిద్దంటే మనకి ఇదిగోండి, ఇటు వెళ్తే స్ట్రైట్గా నెమలికల్లు వెళ్ళిపోయింది డొంక రోడ్డు. ఆ కనపడేది నెమలికల్లు. అదిగోండి అటు పక్క జూమ్ వేస్తున్నా చూడండి, ఆ పైన మండిపూడి, ఇటో బేజాపురం, ముక్కాముల ఎలాగ ఉంటాయి కదా, అదండి. అయితే ఈ డొంక రోడ్డు బేస్ చేసుకొని మనకి ఇక్కడ ముఖ్యంగా ఇదండి, డొంక రోడ్డు బేస్ చేసుకొని ఇది ఇప్పుడు ఇక్కడ మీరు పొలం ఏమి వేయకుండా ఖాళీగా ఉంది చూసారా, ఈ పొలం కాకుండా ఇది ఈ ఎకరం అవతలండి, 1 ఎకరం అవతల పత్తి వేసారు చూడండి వెనకాల పొలం. ఆ పొలం వచ్చేసి మనకి 1/2 ఎకరం ఉందండి సేల్కి. 1/2 ఎకరం బిట్ అండి, ఒకటే బిట్టు పత్తి వేసారు ప్రజెంట్ దానిలో. అయితే ఇది మనకి ముక్కాముల నుంచి పాములపాడు వెళ్ళే రోడ్లో తార్ రోడ్లో నుంచి లోపలికి డొంక రోడ్డు అండి. ఆ డొంక రోడ్లో మనం జస్ట్ ఒక 2 ఎకరాల లోపలికి వచ్చాం. ఇదిగోండి ఇది డొంక రోడ్డు. ఈ డొంక రోడ్డు వచ్చేసి నెమలికల్లు వెళ్ళిద్ది. ఈ నెమలికల్లుకి ఇప్పుడు ఇదిగోండి ఈ డొంక రోడ్డు ఈ డొంక రోడ్డు బేస్ చేసుకొని ఈ పక్కన ఎకరం ఉంది కదండి, ఏం పొలం ఏమి వేయకుండా, ఈ వెనకాల పొలం అనమాట. ఈ వెనకాల పొలం మనకి దాని వెనకాల అది ఉండేది జూమ్ వేస్తున్నా చూడండి, అది పత్తి వేసారే అదండి. అది 1/2 ఎకరం బిట్ అండి. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఒకటే బిట్టు, లోపలిది అన్ని క్లియర్ టైట్లు అండి. అంటే దానికి డైరెక్ట్ దారి లేదండి. ఇప్పుడు దీని అమ్మటి వెళ్ళిపోవచ్చు, ఈ సేనమ్మటి, ఈ డొంక రోడ్డు నుండి సేనమ్మటి డైరెక్ట్ స్ట్రైట్గా దానిలోకి వెళ్ళొచ్చండి. అయితే మనకు అది 30 సెంట్లు 50 సెంట్లు అండి పొలం. 1/2 ఎకరం 50 సెంట్లు 1/2 ఎకరం రెడీగా ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.